నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము, ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశకాలమాన పరిస్థితుల మీద, రాజకీయం మీద, న్యాయ వ్యవస్థ మీద, ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది. తరువాత మేషాది ద్వాదశ రాశుల మీద అంటే వ్యక్తులకు కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి. ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు. కొంతమందికి మంచిగాను, మరికొంతమందికి చెడుగాను, మరికొంతమందికి శుభాశుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి. అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు. అంటే 2025 జూన్ 7వ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు. అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాశుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది. అయితే ఉదాహరణకి మేష, కర్కాటక, సింహ, కుంభ, మిథున, కన్య, తుల, వృశ్చిక రాశులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను, కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను, మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు. అంటే సమస్యలను ఈ రాశుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి. అయితే కొంతమందికి అంటే మిగిలిన రాశులు అనగా వృషభ, మకర, ధనుస్సు, మీన ఈ 4 రాశుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ సమయంలోకి వచ్చేసాడు. అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురుగ్రహము అస్తమించబోతోంది. అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ఇది వైదిక జ్యోతిష శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు. అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది. అయితే కొన్ని రాశుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒకటి ఏ గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు, కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు. 3 వర్గాలుగా అన్నమాట. 3వ వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు. ప్రతి ఒక్కరికి మంచి చేయడు, ప్రతి ఒక్కరికి చెడే చేయడు, ప్రతి ఒక్కరికి మిశ్రమమే ఇవ్వడు. ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైనా శుభాశుభ ఫలితాలను ఇస్తాడు. మరి కొంతమంది అనుకోవచ్చు, నాకు ఎప్పుడూ ఇబ్బందులే ఉంటున్నాయి, ఎప్పుడూ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు. ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడ సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి, చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు, ఎవరు చేసింది కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి. కాబట్టి ఇక నుంచైనా గుర్తెరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు, ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి. వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్. మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది. కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు, తీవ్రమైన మానసిక అలజడి, ఒత్తిడి అనేది ఇస్తున్నాడు. అయితే మిథున రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆత్మవిశ్వాసం తగ్గడము, మీరు పనిచేసే కార్యాలయాలలో ఎక్కడ పని చేసినా ఏ రంగం వారికైనా సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. అయితే కర్కాటక రాశి వారికి ఎలాంటి సమస్యలు ఇస్తున్నాడు అంటే కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఇస్తున్నాడు. తర్వాత సింహరాశి వాళ్లకు వ్యక్తిగత సమస్యలు, కుటుంబంలో అస్థిరత్వం అన్నమాట. కుటుంబంలో సమస్యలు రావడము, స్థిరంగా లేకపోవడము, విడిపోవడము, తగాదాలు రావడము, ఇలాంటి సమస్యలన్నీ సింహరాశి వారికి కలగజేస్తున్నాడు. కన్యా రాశి వారికి ఎలా ఇస్తున్నాడు ఫలితాలంటే వారి వారి పనుల్లో ఆటంకాలు రావడము, పనులు జరగకపోవడము, బంధుమిత్రుల మధ్య
తగాదాలు రావడము, వివాదాలు రావడము జరిగేటట్టుగా గోచరిస్తోంది. ఇక తులారాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడంటే కనుక కుటుంబ సమస్యలు ఎక్కువగా రావడము, ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి మానసిక అశాంతి, మానసిక సమస్యలను ఎక్కువగా సృష్టిస్తున్నాడు. దీనితో పాటు ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా ఇస్తున్నాడు. అయితే ధనుర్రాశి వాళ్ళకి కెరియర్ పురోగతి లేకపోవడము, విద్యార్థులకు మంచి ఫలితాలు రావడము, ఇంకా కొంతమందికి అంటే ధనుర్రాశిలో ఉండే మంచి కర్మ చేసిన వాళ్లకు కెరియర్ ఎక్కువగా ఉండడం, అంటే డెవలప్మెంట్ గ్రోత్ కనపడము, ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోవడము జరిగేటట్టుగా చేస్తున్నాడు. ఇంకా మకర రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఆర్థికంగా ధనపరంగా విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. తరువాత కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని, శుభకార్యాలను చేసే విధంగా చేస్తున్నాడు. ఇంకా కుంభరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెడుతున్నాడు. కుటుంబ పరంగా చాలా దీనస్థితికి తీసుకువెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాడు. కెరియర్ పరంగా ఒడిదుడుకులను ఇస్తున్నాడు. చాలా కష్టాలు పాలు చేసేటట్టుగా ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతోంది. మీనరాశి వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక పాత సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అవ్వడము, మనకి గతంలో ఆ సమస్యలు తీరిపోయినాయి కదా ఇక పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి మళ్ళా అవే తిరిగి మళ్ళా సమస్యలుగా తయారయ్యేటట్టుగా చేస్తున్నాడు. వ్యాపారస్తులకు మాత్రము లాభాలను ఇస్తున్నాడు. అయితే ఇవి అన్నీ ఒక్కొక్క రాశికి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే కనుక ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు కానీ వ్యక్తిగత ఫలితాలు కాదు. కాబట్టి మరి ఒక విషయము, ఏ రాశి వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారో, చెడు కర్మలు చేస్తున్నారో ఆ కర్మల మీద దెబ్బ కొట్టేటట్టుగా గ్రహస్థితులు ఉంటాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. ప్రతి మనిషి అనుకుంటాడు నేను మంచి చేస్తున్నాను, నేను ఎవరికి చెడు చేయలేదు అని. కానీ మనం మంచి చేశామా చెడు చేశామా అనేది మనం పెట్టుకున్న సీసీ కెమెరాలు కాకుండా ఈ గ్రహాలు పెట్టుకున్న సీసీ కెమెరాలు చాలా చక్కగా క్యాప్చర్ చేస్తాయి. ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఇక నుంచైనా నడవాలి. గ్రహాలను మోసం చేయడం ఎవరి వల్ల కాదు. అయితే ఇది మనుషులకు ఈ రాశుల ప్రకారంగా ఇచ్చే పరిస్థితి. మరి ఇంకా దేశపరంగా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కనుక దేశకాలమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయ, వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే కనుక ఆర్థికంగా చూసుకున్నట్టయితే ముందుగా కొన్ని రంగాలలో వృద్ధి కనబడుతోంది, మరికొన్ని రంగాలలో మందగమనము అంటే స్లోగా డెవలప్మెంట్ కనబడుతోంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని రాష్ట్రాలలో రాజకీయము అస్థిరత్వంగా ఉంటుంది. ఎవరు ఉంటారో తెలీదు, ఎవరు పోతారో తెలీదు, ఏ పార్టీ వస్తుందో తెలీదు, ఏ పార్టీ రాదా తెలీదు. ప్రజలకి డైలమాలో ఉంటారు. తద్వారా రాజకీయ నాయకులు కూడా డైలమాలో ఉండే పరిస్థితి గోచరిస్తోంది. తర్వాత ఇంకా వ్యవసాయం పరంగా చూసినట్టయితే కనుక వర్షపాత ప్రభావము పంటల మీద దిగుబడి మార్పులు ఎక్కువగా కనబడుతోంది. కొన్ని ప్రాంతాలలో పంటలు సరిగా పండకపోవడము, కొన్ని ప్రాంతాలలో వర్షాలు సరిగా ఉండకపోవడము, ఇలాంటిది అంటే మనిషి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుందో దేశం మీద ప్రతి అంశంలోనూ గ్రహాల యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అది వాతావరణం మీద ఇలా పడుతోంది. వ్యవసాయం మీద ఇలాగా అంటే వ్యవసాయంలో అస్థిరత్వము, ఒక చోట బాగుండడము, ఒక చోట బాగోకపోవడము. ఇంకా వాతావరణంలో ఎలా ఉంటుందో మనకి తెలిసిందే కదా. కొన్ని చోట్ల వర్షం పడ్డము, కొన్ని చోట్ల వేడిగా ఉండడము, మరి కొన్ని చోట్ల తుఫాన్లు, మరి కొన్ని చోట్ల భూకంపాలు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశము ఈ ఫలితాలు, ఈ గ్రహాలు ఇస్తున్నాయి. అయితే ఈ ఫలితాలు మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చించుకుందాం. ఇప్పుడు జూన్ నెలలో గురు అస్తమయ దశలో ఏంటంటే గురు అస్తమయము, శని తిరోగమనము, ఈ రెండు మనకి జూన్ లోనే వచ్చాయి. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేశకాలమాన రాజకీయ, న్యాయ వ్యవస్థల్లో, వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అని తెలుసుకున్నాము. ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో
తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగ రీత్యా చాలా చక్కని మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, పదవులు పెరగడము, ప్యాకేజ్ పెరగడము, ఇలాగా అంటే పిఎఫ్లో కానీ ఈఎస్ఐలో కానీ పర్సంటేజ్ పెరగడము, ఇలాగా మీకు ప్రభుత్వంలో రావాల్సినవి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా ఎలా ఉండబోతోందంటే పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయము. లాభాల యోగం కూడా చాలా ఎక్కువగా కనబడుతోంది. అది ఉద్యోగస్తులు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేదా అంటే వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. పెట్టుబడులు మాక్సిమం మీరు ఎంత శాతం పెట్టగలరో అంత శాతము పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ లాభాలు అంటే దీని ద్వారా వచ్చే లాభాలు మీకు ఉత్తర భవిష్యత్తులో ఏదైనా బ్యాడ్ పీరియడ్ వచ్చినప్పుడు ఇవి మీకు ఆదుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసుకోండి. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో వృద్ధి కనబడుతోంది. ఎక్స్పాన్షన్ బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. విస్తృతంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమైనా వస్తే కనుక వాటిని తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకంటే వాటి వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ ప్రాజెక్టు వచ్చినా మీరు దాన్ని యోచన చేసి అప్పుడు యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. భాగస్వామ్యాలు ఎక్కువగా పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఆ భాగస్వామ్యం వల్ల కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇక్కడ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరిని పడితే వాళ్ళని భాగస్వామ్యంలోకి తీసుకోకుండా వారిని విచారణ చేసి మీకు సరిపోతారా లేదా అని చూసుకుని మాత్రమే భాగస్వామ్యంగా అగ్రిమెంట్లు చేసుకోండి. అయితే ఇంకా కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో మంచి ఆనందమైన వాతావరణం ఉంది. ఆగిపోయిన పనులు, గృహ నిర్మాణం కావచ్చు, వ్యాపార నిర్మాణం కావచ్చు, ఏదైనా నిర్మాణాలు మధ్యలో ఆగిపోతే వాటిని తిరిగి మళ్ళా పునరుద్ధరించేందుకు ఇది మంచి సమయము. దానికి తగ్గ ధనం కూడా మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఇది చక్కని సమయము. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత ఇంకా మీకు చెప్పదగిన విశేషం ఏంటంటే కనుక ఇక్కడ మీకు ధైర్యము ఎక్కువగా ఉంటుంది. గతంలో మీరు పిరికిగా ఉండడము, నేనేమీ చెయ్యలేను అని అనుకున్న వాళ్లకు ధైర్యం ఎక్కువయ్యి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే అవకాశం కనబడుతోంది. ఎస్, నేను ప్రతిదీ చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అనే ధైర్యం మీకు వస్తుంది. దీంతో పాటుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఏ ఒక్కరూ ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇది గోచార రీత్యా ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు, విశేషాలు. నమస్తే.